హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్విఎస్ క్రియేటివ్ ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం న్యూ పెరీ సర్వీస్ 1.1.80 వర్షన్ గురించి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో దానిపైనండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో టైం వేస్ట్ చేయకుండా మనము కొత్త వర్షన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాము. సో ముందుగా దానికి మనము మన కియోస్కి లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసుకున్న తర్వాత మనకి రిపోర్ట్స్ అనే ఆప్షన్ వస్తుంది కదా, రిపోర్ట్స్ దాంట్లో ఆన్లైన్ రిపోర్ట్స్లోకి వెళ్ళాలి. ఆన్లైన్ రిపోర్ట్స్లోకి వెళ్తే మనకు రిపోర్ట్స్ అనేది ఓపెన్ అవుతుంది. రిపోర్ట్స్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ ఫైల్స్ అని చూపిస్తుంది కదా, డౌన్లోడ్ ఫైల్స్లో మీకు కిందికి కొద్దిగా స్క్రోల్ చేస్తే కిందికి పెరీ సర్వీస్ డౌన్లోడ్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ ఫైల్ అనే ఆప్షన్ వస్తుంది కదా, డౌన్లోడ్ ఆప్షన్ దగ్గర పెరీ సర్వీస్ అనేది ఉంటుంది. సో పెరీ సర్వీస్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను, డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి నేను మళ్ళీ డౌన్లోడ్ చేయడం మీకు చూపించలేకపోతున్నాను. సో డౌన్లోడ్ ఫైల్ ఎక్కడైతే ఉందో నేను డెస్క్టాప్ పైన సేవ్ చేసుకున్నాను. డెస్క్టాప్ పైన సేవ్ చేసుకున్న తర్వాత ఫైల్ అనేది ఎక్స్ట్రాక్ట్ ఫైల్ జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలంటే మనము ఈ పెరీ సర్వీస్ పైన మౌస్ తోటి రైట్ హ్యాండ్ సైడ్ క్లిక్ చేస్తే ఎక్స్ట్రాక్ట్ హియర్ అని ఉంది కదా, ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అని కొట్టుకోవచ్చు, లేదంటే ఎక్స్ట్రాక్ట్ హియర్ అని కూడా కొట్టుకోవచ్చు. సో నేను ఎక్స్ట్రాక్ట్ హియర్ చూపిస్తున్నాను మీకు. సో ఇక్కడ వచ్చింది కదా రిలీజ్ అని చెప్పేసి వచ్చింది కదా, సో రిలీజ్ అనేది ఆప్షన్ వచ్చింది. సో దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే కనుక మన పాత వర్షన్ ఏదైతే ఉందో 1.1.79 ఏదైతే ఉందో దాన్ని అన్ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో అన్ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కంప్లీట్గా పిఎస్ని క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో లాగౌట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ టైటిల్ ఆప్షన్ ఉంది కదా, విండోస్ టాస్క్ బార్లో అక్కడ మన కంట్రోల్ ప్యానల్ సెలెక్ట్ చేసుకోవాలి. చూపిస్తుంది కంట్రోల్ ప్యానల్ సిస్టమ్ అని చెప్పేసి దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు కొత్త విండో ఓపెన్ అవుతుంది. సో కంట్రోల్ ప్యానల్ ఇట్లా ఇంటర్ఫేస్ అనేది ఇట్లా వస్తుంది. సో ఇక్కడ మన ప్రోగ్రామ్స్ అని ఉంది కదా, ప్రోగ్రామ్స్ కింద ఇన్స్టాల్ ఏ ప్రోగ్రామ్ అని ఉంది కదా, అక్కడ దాన్ని ప్రెస్ చేసుకోవాలి. సో ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సర్చ్లో ఇక్కడ మన పెరీ సర్వీస్ ఎక్కడ ఉందో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో దీనిపైన రైట్ సైడ్ మౌస్ క్లిక్ చేస్తే అన్ఇన్స్టాల్ అనేది వస్తుంది, లేదంటే మనకి ఇక్కడ దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ అన్ఇన్స్టాల్ చేయండి అంటే పేరు ఉంది కదా, ఇక్కడ అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అన్ఇన్స్టాల్ ఇన్స్టాల్ పెరీ సర్వీస్ ఉంటుంది. సో ఎస్ అని కొట్టుకోవాలి. ఈ బాక్స్ నేమ్ క్లిక్ చేయొద్దు. ఆఫ్టర్ సెటప్ అని కంప్లీట్ అని ఉంది, సో దీన్ని ఓకే చేసుకోవాలి. సో అన్ఇన్స్టాల్ అనేది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత మనం దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే న్యూ వర్షన్ డౌన్లోడ్ చేసి పెట్టుకుని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఫైల్ ఏదైతే ఉందో ఫైల్ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ పైన చూసారా పెరీ సర్వీస్ సెటప్ V1.180. సో ఇక్కడ మన కింద సెటప్ అని ఉంది కదా, సెటప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ క్లిక్ చేసుకోవాలి. రైట్ సైడ్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకు రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి వస్తుంది, దానిపైన క్లిక్ చేసుకోవాలి. సో డూ యూ వాంట్ అలౌ దిస్ యాప్ అని చెప్పేసి ఉంటుంది, ఎస్ ఆర్ నో అని చెప్పేసి వస్తుంది. సో ఎస్ చేసుకోవాలి. సో ఇక్కడ నో నెక్స్ట్ చేసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ చేసుకోవాలి. ఇక్కడ మోడల్ టీఎస్ పిన్ ప్యాడ్ సంబంధించింది వస్తుంది కదా, అదే ప్రాబ్లం లేదు. ఎగ్జిట్ ఇన్స్టాలేషన్ కొట్టకుండా కంటిన్యూ చేసుకోవాలి.
సో ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ క్లోజ్ అని చెప్పేసి ఉంటుంది, క్లోజ్ చేసుకోవాలి. సో కంప్లీట్గా క్లోజ్ చేసుకున్న తర్వాత మనం సర్వీస్ ఏదైతే ఉందో సర్వీస్ ఓపెన్ చేసుకోవాలి. సర్వీసెస్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు క్వెరీ సర్వీస్ అనేది రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. షార్ట్కట్లో పెట్టుకున్నాను. షార్ట్కట్లో లేని వాళ్ళు ఏం చేయాలంటే టైప్ టు హియర్ సర్చ్ అని ఉంది కదా, ఇక్కడ సర్వీసెస్ అని టైప్ చేస్తే సర్వీసెస్ అని వస్తుంది. సో ఇది మనకు ఆ టాస్క్ బార్లో రావాలంటే కనుక ఇక్కడ పిన్ టు స్టార్ట్ అని ఉంది కదా, అన్పిన్ ఫ్రమ్ టాస్క్ బార్ అని ఉంటుంది. ఆ టాస్క్ బార్ చేస్తేనేమో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చేసుకున్న వాళ్ళదేమో వెళ్ళిపోతుంది. పిన్ టు స్టార్ట్ అని చెప్పేసి పెడితేనేమో కనుక ఇక్కడ వస్తుంది అన్నట్టుగా. అన్పిన్ ఫ్రమ్ టాస్క్ బార్ చేస్తాను, మీకు చేసి చూపిస్తాను. చూశారు కదా ఇక్కడ టాస్క్ బార్లో లేదు. సో ఇప్పుడు మళ్ళీ టాస్క్ బార్లో చేసుకోవాలంటే కనుక సర్వీసెస్ అని ఉంది కదా, సర్వీసెస్లో మళ్ళీ రైట్ సైడ్ క్లిక్ చేసుకుంటే కనుక ఇక్కడ పిన్ టు టాస్క్ బార్ ఉంది కదా, సో పిన్ టు టాస్క్ బార్ చేసుకోవాలి. సో ఇక్కడ విజిబుల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఇందులో టాస్క్ బార్లో ఏదైతే పెరీ సర్వీస్ ఉందో పెరీ సర్వీస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ అనేది ఒకటి చూపిస్తుంది కాబట్టి మనం ఇక్కడ స్టార్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూశారు కదా, మళ్ళీ స్టాప్ అండ్ రీస్టార్ట్ అని పడుతుంది. ప్రీవియస్ ఏమో మనకు ఓన్లీ స్టార్ట్ అని చూపిస్తే మనకి ఇక్కడ స్టాప్ అండ్ రీస్టార్ట్ అని పడుతుంది. సో ఇక్కడ కంప్లీట్గా క్లోజ్ చేసుకున్న తర్వాత మనము సో ఇదండి ప్రాసెస్. న్యూ క్వెరీ సర్వీస్ 1.1.80 ఇన్స్టాలేషన్ విధానం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.